ఏదైతే మాపై నిన్న వీడియోలో వైరల్ చేసిరో వారందరిపై కూడా పోలీస్ కేసులు నమోదు చేపిస్తాం, ఖచ్చితంగా కాంప్లైంట్ చేస్తాం. అదేవిధంగా పర్మిషన్ దావా కూడా వారిపై చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మేము తప్పు చేస్తే భయపడతాం, తప్పు చేయకపోతే భయపడే అవసరం లేదు. కాకపోతే జనజీవనంలో ఉన్నాం కాబట్టి మేము రూల్ ప్రకారం ముందుకు పోతున్నాం. ఏదో కత్తులు కారాలు చూపి ముందుకు వెళ్ళడం కాదు. మేము ఏదున్నా ఈ యొక్క చట్టం ప్రకారం పోతామని చెప్పి మన న్యాయం వచ్చే విషయం దాకా కొట్టాడతామని చెప్పి తెలియజేస్తున్నాం. కమిషనర్ గారికి లెటర్ ఇచ్చినాము, దాని మీద స్పందన లేకపోతే మేము నిరాహార దీక్ష చేస్తామని చెప్తున్నా. కలెక్టర్ గారికి కూడా ఇచ్చినాము. మేము కలెక్టర్ గారు కూడా స్పందన చేయాలి. మేము ఇచ్చిన లెటర్కి కమిషనర్ గారు కూడా ఏం చేస్తలేరు, నిరాహార దీక్ష చేస్తారు. అందరికీ నమస్కారం. మా వార్డులో ఇద్దరు మేము డబ్బులు తీసుకున్నామని ఆరోపణ చేస్తున్నారు. ఆ ఆరోపణని నిరూపిస్తే దేనికైనా మేము సిద్ధము. నేను రాజీనామా చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. కమిషనర్కు మేము లెటర్ ఇచ్చినాము, దాని గురించి ఏం స్పందన కూడా ఇవ్వలేదు ఇంతవరకు. వాళ్ళేమో మాకు కమిషనర్ కట్టుకోమని చెప్తున్నారు అని వాళ్ళు అంటున్నారు. మరి మేము ఇచ్చిన దానికి రిప్లై ఏమి కూడా ఇవ్వలేదు. అంటే మేము డబ్బులు తీసుకున్నామని వాళ్ళు నిరూపణ, ఎక్కడైతే మేము తీసుకున్నామని నిరూపణ చేస్తే దానికి మేము ఎంతకైనా సిద్ధం, దేనికైనా సిద్ధంగా ఉన్నాము. నేను రాజీనామా చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. స్టేట్ నాటు ఇది డిస్పోజ్ కాలేదు, ఇంకా దీని మీద నడుస్తుందని చెప్పి కాపీ ఇచ్చారు. ఆ కాపీ మీకు ఇస్తున్నాను నేను. వాళ్ళు కూడా నిన్న మాట్లాడించారు. దీనిలో అన్నింటిలో కూడా ఒకే వ్యక్తి ప్రమేయం ఉంది. ఇది కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే రాజకీయంగా కొట్టాడాలి తప్ప వ్యక్తిగతంగా రావాల్సిన అవసరం లేదు. మాకు కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. మరి చేయాలంటే మాకు ఇట్లా బదనాంశం చేయగలుగుతాం. కానీ అందుకే ఇలా మేము ప్రజాప్రతినిధి ఉన్నాం. రాష్ట్రంలో పద్మశాలిల లాగా నాకు ఒక పేరుంది. ఆ పేరును ఉంచుకోవాలనే ఉద్దేశమై ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఇంత ఈ యొక్క బీసీలు ఎదురమే తక్కువ, దాంట్లో భాగంగా మేము కొంచెం ఎదుగుతున్న ప్రాంతంలో ఈ ప్రాంతంలో కొందరు ఆడిస్తున్న నాటకాలకు నన్ను బలియాలని చూసిరు. నేను ఎక్కడ కూడా భయపడే ప్రసక్తే ఉండదు. అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. దమ్ముంటే మేము తప్పులు చేస్తే తప్పులను నిరూపణ ఉండాలా. గాలి మాటలు నోటి మాటలు కాదు. మాటలు ఏదైనా నిరూపిస్తే దేనికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నా. మరోసారి అధికారులు కూడా ఏదైతే అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్నాయో, అక్రమంగా నిర్మాణాలు ఉన్నాయో వాటి మీద స్పందించాలా. నేను ఈ సంబంధించిన మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ఒక బీజేపీ నాయకునిగా తెలియజేస్తున్నా. నేను ఒక పౌరునిగా, కోట్లపట్న పౌరునిగా, బీజేపీ నాయకునిగా తప్పనిసరి ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయో దాని మీద మీరు పోరాటం చేయాలా. మీ అధికారాలను వినియోగించాలా. తప్పనిసరి తీసేయాలా. రూల్స్కు విరుద్ధంగా ఉండద్దని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా చౌహాన్ భార్య అందులో మాట్లాడుతూ మా మీద కాంప్లైంట్ ఇచ్చిండు. ఆమె మీద కాంప్లైంట్ ఇచ్చిన తర్వాత మా మీద ఆమె కాంప్లైంట్ ఇచ్చిందట, కానీ మున్సిపల్ అధికారులు పట్టించుకుంటారని చెప్పి చెప్పింది. అంటే ఒక మహిళ మా ఇంటి మీద కాంప్లైంట్ ఇచ్చిందట. తప్పుగా ఆమెకుని మా కుట్రపట్టడానికి సంబంధం మొన్ననే నా గురించి ఎవరో ఒకరు ఎక్కించినట్టుగా మీ అందరికీ అర్థమవుతుంది కదా. కావాలని పెట్టిండ్రు. మా ఎలాంటి గిట్ట అక్రమంగా నిర్మాణంటే తీసేయండి. నేను చెప్తున్నాను పత్రికా ముఖంగా, మాది బరాబర్ లేకపోతే, మా ఏదైతే పేపర్ ప్రకారంగా లేకపోతే తీసేయండి. నేను సుగా దానికి సిద్ధంగా ఉన్నా. కానీ తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదు, భయపడేది లేదు, జనికేది లేదని చెప్పి తెలియజేస్తున్నా. ఈ యొక్క పత్రిక ద్వారా పట్టణ ప్రజలకు కానీ నా యొక్క మిత్రులందరూ కూడా అర్థం చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నా. 6 నెలల ఎలక్షన్లు ఉన్నాయి. మరి మీకు ప్రత్యర్థులు తెలుస్తున్నట్ట చెప్తున్నా. మా పార్టీకి సంబంధించిన ప్రత్యర్థులు వేరే వాళ్ళు కాదు. ఇందులో ఫస్ట్ మా పార్టీకి చెందిన ప్రత్యర్థులు కొంతమంది చేయిస్తున్నారు. వారి పట్ల పార్టీలో కూడా ఖచ్చితంగా మేము కాంప్లైంట్ చేస్తాం. వారిపై చర్యలు తీసుకోవాలని చెప్తాం. సొంత పార్టీ ఉంటే పక్కన ప్రెషర్ వేస్తూ ఉంటారు కదా. ఇది ఏదో ఏమైంది కొరట్లలో బయటకు వచ్చి మాట్లాడారు కదా. లూసం చెప్పు.